2026లో మ్యానుఫ్యాక్చర్ అవుతుందండి. 2026లో ఇది 6 సంవత్సరాల వారంటీ. 6 సంవత్సరాల ఇంజన్, గేర్ బాక్స్, హైడ్రాలిక్ వారంటీ ఉంటుంది. అదేవిధంగా మీకు ఈ రోజు ఫిబ్రవరి నుంచి ఈ రోజు నుంచి మనకి ఈ ట్రాక్టర్లో అన్ని డీలర్షిప్లో మీకు అందుబాటులో ఉంటాయి. మీ దగ్గర ఉన్న డీలర్షిప్లో ఆల్రెడీ ఇప్పటికే వచ్చున్నాయి. సో మీరు ఈ ట్రాక్టర్ కావాల్సిన వాళ్ళు పక్క డీలర్కి సంప్రదించగలరు. రైతు సోదరులకు నమస్తే. మీరు చూస్తున్నది మల్లేష్ అగ్రిప్లస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చి తాజ్ దక్కన్లో మహేంద్ర లాంచ్ ఈవెంట్ ఉంది. ఇక్కడికి రావడం జరిగింది. 4 రకాల మహేంద్ర ట్రాక్టర్లు లాంచ్ చేయడం జరిగింది. మహేంద్ర కంపెనీ ఎప్పటికప్పుడు ట్రాక్టర్స్ ను అప్డేట్ చేస్తూ 1965 నుంచి రైతు ఫ్రెండ్లీగా ట్రాక్టర్స్ ను తీసుకురావడం జరిగింది. మహేంద్ర ట్రాక్టర్ అనేది చాలా కంఫర్టబుల్ గా కూర్చోవడానికి కానీ లేదా మనం నడిపేటప్పుడు ఇంజన్ సౌండ్ కానీ ఇవన్నీ ఇంతకు ముందు దాంట్లో పోల్చుకుంటే అప్డేట్ చేయడం జరిగిందని మనకు తెలియజేయడం జరిగింది. ఈ మహేంద్ర ట్రాక్టర్స్ ఈవెంట్ మేనేజర్ తో ఈ 4 రకాల ట్రాక్టర్ కి సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అద్భుతమైన బిల్డ్ క్వాలిటీతో లాంచ్ అయిన ఈ 4 రకాల మహేంద్ర ట్రాక్టర్స్ గురించి నాగరాజు గారు మనకు పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఈ 4 రకాల మహేంద్ర ట్రాక్టర్స్ గురించి స్టెప్ బై స్టెప్ అన్ని వివరాలు తెలియజేసే ప్రయత్నం చేయండి సార్. సార్ నమస్తే సార్, నా పేరు నాగరాజ్ అండి. ఈరోజు వచ్చేసి మనం 2026లో కొత్త ట్రాక్టర్లు అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి సార్ ఇప్పుడు మనకు 475, 575, 585, అదేవిధంగా 575లో 575, 575 ఎంఎస్ అనేది 2 రకాల ట్రాక్టర్లు అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి 4 ట్రాక్టర్లు అనేది ఇప్పుడు అందుబాటులో ఉండడం జరిగింది. సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఈ న్యూ లుక్, సో దీంట్లో ఈ న్యూ లుక్ చూడండి. అదేవిధంగా ఇక్కడ బంపర్ కూడా చూడండి. మన పాత ఇతర ట్రాక్టర్లు ఏదున్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి 20% అనేది ఫిట్ చేయడం జరుగుతుండే బంపరు. దానివల్ల వచ్చేసిందంటే గడ్డలు ఎక్కుతప్పుడు దింపుతప్పుడు కూడా తలుగుతుండే. అదేవిధంగా ఇసుక నడిపే వాళ్ళకు ఇబ్బంది ఉంటుండే. దానివల్ల వచ్చేసి ఇప్పుడు ఈ మౌంట్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇది మొత్తం లుక్ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో ఇది న్యూ లుక్ అండి ఇది. అదేవిధంగా హెడ్ లైట్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది పొలం మొత్తం కవర్ చేయడానికి అనుకూలంగా ఉన్నది. సో లైట్స్ కూడా ఎక్కువ హెవీ లైట్స్ తోటి వస్తుంది. అదేవిధంగా సార్ మీరు చూసుకున్నట్టయితే ఇంజను, సో ఏంటంటే ట్రాక్టర్కు ఒక మనిషికి గుండెకాయ అయితే ఏ విధంగా అవసరమో ట్రాక్టర్ కూడా ఇంజన్ కూడా సేమ్ ఇదే. సో ఇంజన్ వచ్చేసి పని ఏంటంటే మనం ఇచ్చే డీజిల్ని తీసుకొని ఇది పవర్ అనేది జనరేట్ చేసి పెడుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే హీట్ అనేది తక్కువ కావాలన్న ఉద్దేశంతో మనం దీని ఈకో కూలింగ్ ఇంజిన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇది డ్యూయల్ క్లచ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఒక క్లచ్ పీటీఓకి ఉంటుంది, అదేవిధంగా ఒక క్లచ్ వచ్చేసి మెయిన్ గేర్లకు ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే ఏ ఇతర ట్రాక్టర్లకు ఉండదండి. ఇది క్లచ్ లాక్ అంటారు ఇది. సో ఈ క్లచ్ లాక్ ఏంటంటే మనం ఒక సీజన్లో వచ్చేసి బురద పొలాలలో అదేవిధంగా ఒంపులలో నడుపుకున్నప్పుడు ఏంటంటే క్లచ్ ప్లేట్ వచ్చేసి నిలకడగా ఉండడానికి, క్లచ్ ప్లేట్ వచ్చేసి చెడిపోకుండా ఉండడానికి క్లచ్ లాక్ ఇవ్వడం జరిగింది. దానివల్ల క్లచ్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 3 పిన్ లింకే చూసుకుంటే ఇది వచ్చేసి ఏంటంటే హెవీ డ్యూటీ తోటి ఇవ్వడం జరిగిందండి. ఈ హెవీ డ్యూటీ చూసుకున్నట్టయితే సార్ ఇది ఇంకా చూడండి చాలా మందం క్వాలిటీ తోటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టెబిలైజర్ బార్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసి ఏంటంటే ఎక్కువ ప్లవ్ యూజ్ చేసుకునే రైతులకు చాలా బెనిఫిట్ అండి. ఇది ఇంతవరకు చైన్ ఉండడం వల్ల మాటికి ఇబ్బంది పడుతుండేదని సో మనం ఇది స్టెబిలైజర్ బార్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా హైడ్రాలిక్ కెపాసిటీ కూడా 2000 kgs లిఫ్టింగ్ కెపాసిటీ అండి. ఇది ఇంతవరకు వచ్చేసి ఆ ఉన్న బండ్లకు చాలా తక్కువ ఉండడం వల్ల పెద్ద ఇంప్లిమెంట్స్ వాడుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో మనం ఈ ఇంప్లిమెంట్స్ ఇది హెవీగా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఎన్ని రకాల ఎక్విప్మెంట్స్ వాడుకోవచ్చు అవి కూడా చెప్పండి. సో వచ్చేసి ఏంటంటే సార్ ఇక్కడ పీటీఓ ఉంది చూడండి. సో పీటీఓ తోటి రోటోవేటరు, అన్ని రకాల ఇంప్లిమెంట్స్, రోటోవేటర్ కానీ, ప్లవ్వింగ్ కానీ, అదేవిధంగా డిస్క్ ప్లవ్ కానీ, అదేవిధంగా డిస్క్ ప్లవ్ కూడా రోటర్ తిప్పే డిస్క్ ప్లవ్లు వచ్చినాయి. అదేవిధంగా పోస్ట్ హోల్ డిగ్గర్ కానీ, అదేవిధంగా బేలర్ కానీ అన్ని రకాల ఇంప్లిమెంట్స్ అనేది దీనికి యూజ్ చేసుకోవడం జరిగింది. ఈ 3 పిన్ లింకేజ్ వల్ల కల్టివేటర్, రోటోవేటర్ అన్ని రకాల ఇంప్లిమెంట్స్ అనేది దీనికి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మారుతున్న కాలంలో ఇప్పుడు వచ్చిన కొత్త రకాల ఇంప్లిమెంట్స్, అన్ని రకాల ఇంప్లిమెంట్స్ అనేది ఈ ట్రాక్టర్ అనేది ఫిట్ అవ్వడం జరుగుతుంది. డ్రైవర్ ఎక్కువ సేపు నడిపినా కూడా అనుకూలంగా ఉండడానికి డిలాక్స్ సీట్ ఇవ్వడం జరిగింది. ముందుకు వెనుకకు అదేవిధంగా పైకి కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఈ సీట్ అనేది అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్య పాయింట్ ఇది డిఫరెన్షియల్ లాక్. సో ఈ డిఫరెన్షియల్ లాక్ ఏంటంటే మనం బండి దిగబడ్డప్పుడు ఈ డిఫరెన్షియల్ లాక్ ఏదైతే నొక్కున్నప్పుడు 2 టైర్లు సమానంగా తిరిగి బండి బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి ఏంటంటే డోజర్ యూజ్కి ఇది ఉపయోగపడుతుందండి. సో వచ్చేసి ఏంటంటే మనం ఫ్యూచర్లో డోజర్ ఫిట్ చేసుకున్నా కూడా ఈ 4 బోల్ట్ ఇక్కడ నుంచి డోజర్ ఫ్రేమ్ అనేది వస్తుంది. ఇక్కడ 4 బోల్ట్లు, అదేవిధంగా ఇక్కడ 3 బోల్ట్లు వేసుకొని మనం డోజర్ ఫిట్ చేసుకుంటాను కూడా ఇది అవకాశంగా ఉన్నది. ఇంకొకటి మనకు పవర్ స్టీరింగ్ గురించి, తర్వాత ఈ టైర్స్ గురించి చెప్పండి.
ఓకే, పవర్ షేరింగ్ వచ్చేసి ఏంటంటే సార్ ఇది పవర్ షేరింగ్ అండి. ఇది డ్యూయల్ యాక్టింగ్ పవర్ షేరింగ్. ఇక్కడ సిలిండర్ చూసుకుంటే ఇవతల సైడ్ ఏదైతే సిలిండర్ ఉందో సేమ్ అవతల సైడ్ కూడా ఇదే విధంగా సిలిండర్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు వీల్ ఎలిమెంట్ అనేది చేంజ్ కాదు, అదేవిధంగా టైర్ అనేది ఒకే విధంగా అరుగుతాయి. అదేవిధంగా మనకు ఇన్ కేస్ ఎప్పుడైనా ఇంకా మనకు వీల్ ఎలిమెంట్ ప్రాబ్లం అనేది రాదు. ఇంకోటి ఏంటంటే టైర్లు, ఈ టైర్లు కూడా వచ్చేసి ఏంటంటే 575 బండికి 14 నెంబర్ టైర్ ఇస్తున్నాం. 14 నెంబర్ టైర్ వేయడం వల్ల ప్లవ్ వేసుకునేటప్పుడు అదేవిధంగా భారీ ఇంప్లిమెంట్స్ వాడుకునేటప్పుడు టైర్ అనేది మంచి గ్రిప్ వస్తుంది కాబట్టి ఇంప్లిమెంట్స్ అనేది మంచిగా నడుస్తుంది. దీనికి బెస్ట్ ఫీచర్స్ వచ్చినట్టయితే సార్ ఇప్పుడు దీనికి ఇంజన్ ఈకో కూలింగ్ ఇంజన్ ఇచ్చినాము. ఈకో కూలింగ్ ఇంజన్ వల్ల 215 న్యూటన్ మీటర్ టార్క్ అనేది వస్తుంది. అదేవిధంగా 30% అనేది బ్యాకప్ టార్క్ అనేది వస్తుంది. సో నెంబర్ 1 క్వాలిటీస్ అనుకోవచ్చు అవి. అదేవిధంగా డ్యూయల్ క్లచ్ వస్తుంది, అదేవిధంగా సైడ్ గేర్ షిఫ్టింగ్ వస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే దీనికి 2000 కేజీల లిఫ్టింగ్ కెపాసిటీ ఉంటుంది. 2000 కేజీల లిఫ్టింగ్ కెపాసిటీ ఉన్న భారీ ఇంప్లిమెంట్స్ కూడా వాడుకుంటానికి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మహేంద్ర నేమ్ తోటి ఏ లెటర్స్ తోటి అయితే ఉందో అదేవిధంగా మీకు నచ్చిన దైవం కానీ మీకు నచ్చిన పేరు కానీ మీరు కూడా ఇక్కడ ప్రింట్ చేసుకుంటానికి అనుకూలం ఉంది. ఈ ప్రింట్ అనేది మనం మన దగ్గరలో ఉన్న డీలర్షిప్ దగ్గర మనం ఇచ్చినట్టయితే మనం ఇది ప్రింట్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా హెడ్ లైట్లు పోల్చుకున్నట్టయితే మనం పొలంలో దున్నేటప్పుడు పొలం మొత్తం కవర్ అవ్వడానికి ఈ హెడ్ లైట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. 2026లో మ్యానుఫ్యాక్చర్ అవుతుందండి. 2026లో ఇది 6 సంవత్సరాల వారంటీ. 6 సంవత్సరాల ఇంజన్, గేర్ బాక్స్, హైడ్రాలిక్ వారంటీ ఉంటుంది. అదేవిధంగా మీకు ఈ రోజు ఫిబ్రవరి నుంచి ఈ రోజు నుంచి మనకి ఈ ట్రాక్టర్లో అన్ని డీలర్షిప్లో మీకు అందుబాటులో ఉంటాయి. మీ దగ్గరలో ఉన్న డీలర్షిప్లో ఆల్రెడీ ఇప్పటికే వచ్చున్నాయి. సో మీరు ఈ ట్రాక్టర్ కావాల్సిన వాళ్ళు పక్క డీలర్కి సంప్రదించగలరు. అదేవిధంగా మల్లేష్ అగ్రి ప్లస్ ఈ ఛానల్ కామెంట్ చేయండి. అదేవిధంగా దగ్గరలో ఉన్న లొకేషన్ మేము షేర్ చేస్తాము. అదేవిధంగా బ్రదర్ కూడా నాకు ఏదైనా ఉన్నాయనుక నాకు కాంటాక్ట్ చేస్తారు. మీకు దగ్గరలో ఏదైతే ఉన్నదో నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. రైతులందరికీ ధన్యవాదాలు. నమస్కారం.